ఆ రోజు కాన్వాయ్లో మృతి చెందిన దళిత సమాజానికి చెందిన వృద్ధుడు సింగయ్య మరణంపై వైసీపీ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించిన దాఖలాలు లేవు. తర్వాత 2 రోజుల తర్వాత సింగయ్య కుటుంబానికి అప్పటి మాజీ మంత్రి సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు 10 లక్షల రూపాయలు చెక్కు అందజేశాడు. సో ఆయన వైసీపీకి సంబంధించినటువంటి నేత, మా కార్యకర్త చనిపోయాడు, మేము ఆదుకుంటున్నాం అని చెప్పాడు. సో ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు బయటకు వచ్చినటువంటి వీడియో చూసినట్లయితే కనుక ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో, కాన్వాయ్లో ఏ వెహికల్ అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ వెహికల్ కిందే సింగయ్య చనిపోయాడు, పడ్డాడు. ఆ సింగయ్యని పక్కగా లాగేసి వెళ్ళిపోయారు. అక్కడ సెక్యూరిటీ కావచ్చు ఎవరైనా కానీ పక్కగా లాగేసి వెళ్ళిపోతే పోలీసులు అతన్ని హాస్పిటల్కి పంపించారు. దీని మీద మేము మొన్నటి నుంచి చెప్తున్నాం, కాన్వాయ్లో వెహికల్ గుద్దింది అంటే ఎవరో ఒక పోలీస్ అధికారి, లేదు కాన్వాయ్లో ఉన్నటువంటి ప్రైవేట్ వెహికల్ అన్నారు, కాన్వాయ్ కాదు అన్నారు. సో పోలీసు వ్యవస్థ ఎంత గుడ్డిగా పనిచేస్తుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత నిదర్శనం అవుతుంది. అంతేనా? లేదంటే కూటమి ప్రభుత్వానికి పనిచేయడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఇంకా డిపార్ట్మెంట్లో ఆ విధానాన్ని అవలంబిస్తూ పనిచేస్తున్నారా? హోంమంత్రి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన నేపథ్యం ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతారా లేదా? కాన్వాయ్ గుద్దితే కనీసం అతను పక్కకు లాగేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం జరిగిందని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప నాయకుడో ఎప్పుడైనా ప్రజలు అర్థం చేసుకుంటారా? అది కూడా లేదా. జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప అంటే రాజకీయాల కోసం బెట్టింగ్లు కాసి జనాన్ని ముంచిన వాడికి విగ్రహాలు పెట్టడానికి టైం ఉంటుంది, రౌడీలు గంజాయి బ్లేడ్ బ్యాచ్ని పరామర్శించడానికి టైం ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడానికి టైం ఉంటుంది. ఇలాంటి దళిత యువకుల్ని అంటే ఇలా దళిత వృద్ధుల్ని పొట్టను పెట్టుకోవడానికి టైం ఉంటుంది తప్ప ఇలాంటి అక్కడ ఉన్నటువంటి ఆ కాన్వాయ్ కిందే పడి నలిగిపోతున్న సింగయ్యను మాత్రం పక్కకు లాగి పడేశారు తప్ప పరామర్శించడానికి టైం లేకుండా పోయింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి మానవత్వం. అదేవిధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో ఈ వీడియో చూస్తున్నారో అర్థమవుతుంది. ఆయన రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ చాలా క్లియర్గా చెప్పారు, ప్రైవేటు అంటే ఆ కాన్వాయ్ కాదు, కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దింది అని చెప్పాడు, షోల్డర్కి తగిలి వెళ్ళిపోయిందని చెప్పారు. కాన్వాయ్లో 2 ఎదర ఫ్రంట్ పడి నలిగిపోయాడు సింగయ్య. కాన్వాయ్లో గుద్ది కాన్వాయ్ కింద పడి ఫ్రంట్ చక్రాలు రోడ్డు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయింది. ఆ వెహికల్లో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు. పోలీసులు అంత అద్భుతంగా పనిచేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ పోలీసు వ్యవస్థని అంత అద్భుతంగా నడుపుతున్నారా అనిపిస్తుంది వీడియో చూసిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదా, లేదంటే పోలీసులకు ఇష్టం లేదా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వదిలేసినటువంటి పోలీసు అధికారులు ఇంకా కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నారా, మార్పు రాలేదా? చాలా కేసులు చూస్తున్నాం మేము, చాలా కేసుల్లో పోలీసులు చూపించాల్సిన చోట అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకు ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ఇలా గొడ్డలోడు తీసి రోడ్డు మీద నుంచో పెడతానా, యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే పోలీసులకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడు కావాలి, నేరస్తుల్ని ప్రోత్సహించేటువంటి ఒక నాయకుడు కావాలా? ఇలాంటి నేరాలని అంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ రోజు పోలీసులు ఎందుకు క్షుణ్ణంగా పరిశీలించలేకపోయారు, ఎందుకు సరైనటువంటి ఎవిడెన్స్లు తీసుకోలేదు, ఎందుకు ఇప్పుడు వరకు దాని మీద కేసు ఫైల్ చేయలేదు, ఎందుకు ఇప్పుడు వరకు దాని మీద అరెస్ట్ చేయలేదు? చాలామందిని ఇళ్ళకెళ్ళి మరీ లాక్కొచ్చేశారు కదా గతంలో టీడీపీ నేతలందరినీ కూడా అర్ధరాత్రి పూట గోళ్ల దూకి మరీ వెళ్ళి టెర్రరిస్టులని ఉగ్రవాదులను తీసుకొచ్చినట్టు మహిళలను కూడా పక్కకు నెట్టేసి మరీ తీసుకొచ్చారు కదా. ఎందుకు ఇప్పుడు అత్యుత్సాహం చూపించలేకపోతున్నారు? అంటే మనిషికి ఒక న్యాయం ఉందా పోలీస్ శాఖలో? అంటే ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం. చట్టం అందరికీ సమానమేనా, లేదంటే కొంతమందికి మాత్రమే చట్టం సమానమా అనేది కూడా ఇప్పుడు ప్రజల్లో చాలా చర్చ నడుస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హోమ్ మినిస్టర్ దీని మీద చర్యలు తీసుకుంటారా లేదా, జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతారా లేదా? తొక్కి వచ్చేసిన తర్వాత కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ముఖస్థుతి కోసం 2 రోజుల తర్వాత 10 లక్షల రూపాయలు చెక్కు ఆ కుటుంబానికి ఇచ్చి చేతులు దులిపేసిన ప్రయత్నం చేశారు. ఎందుకు? కేసుల నుంచి బయటపడడానికి. ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం కాబట్టి రేపొద్దున ఆ కేసుల నుంచి కుటుంబాన్ని ఆదుకున్నాం కాబట్టి ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కేసులు పెట్టకుండా ఉండడానికి, మాకు ఏ కేసులు వద్దు అని చెప్పడానికి గాను ఆ కుటుంబానికి ముందుగా లంచం ఇచ్చారు. ఆ కుటుంబాన్ని ఏమి
మానవతా దృక్పథంతో ఆదుకోవటమో, ఆ కుటుంబానికి ఏదో సహకరించడమో, అతనేదో పార్టీ కార్యకర్తనే కాదు, ఆ పార్టీలో రౌడీ గూండాలకి తప్ప ఇతర సామాన్య ప్రజలకి స్థానం లేదు. అది సింగయ్య యాక్సిడెంట్తో మరొకసారి ఆ ఉదంతం అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓడ స్పీకింగ్ అనేది సామాన్య ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు. దళిత డాక్టర్ సుధాకర్ని నడు రోడ్డు మీద చిత్రహింసలు పెట్టి చంపేశారు. దళిత డ్రైవర్ని చంపేసి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసినటువంటి గొప్ప చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి. సో అలాంటి వ్యక్తి ఎందుకు 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాడు? అలా ఏం ఆదుకోలేదు. సంగయ్య కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఉద్దేశం కానీ అలాంటి ఆలోచన కానీ వైఎస్ఆర్సీపీకి లేదు. కేవలం ఈ విషయం బయటకు వస్తుంది, రేపొద్దున వాళ్ళ కుటుంబ సభ్యులు కేసులు పెడతారు అనే ఉద్దేశంతో కేసులు పెట్టకుండా ఉంటారని చేశారు. కానీ ఆ రోజు ఆ యాక్సిడెంట్ చేసిన దానికి ఏదైతే చట్ట ప్రకారం శిక్ష ఉందో ఆ శిక్ష ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ తీసుకుంటారో, డీజీపీ తీసుకుంటారో, ఉన్నపళంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది. ఎందుకంటే అతను బయటకు వచ్చిన ప్రతిసారి కూడా రాష్ట్రంలో సామాన్య ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది. గతంలో కూడా మేము చాలాసార్లు చెప్పాము, జగన్మోహన్ రెడ్డి బయటికి రావడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. జనజీవనం ఇబ్బంది పడుతున్నారు, సాధారణ జనం సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నారు, సాధారణ జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి వాళ్ళని బయటికి పంపించి ప్రజల్ని ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పని మా వంతు కూడా మేము చాలాసార్లు చెప్పాం. సో ఇప్పుడైనా సరే దీని మీద యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాలి.